గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గట్టి షాక్‌ని ఇచ్చింది. ఈ 2 సంస్థలకు ఎన్‌జీటీ నోటీసులను జారీ చేసింది. ఈ 2 సంస్థలు 1974 నీటి చట్టం, అలాగే 1986 పర్యావరణ చట్టంలోని నిబంధనలను అతిక్రమించాయని నోటీసులో పేర్కొన్నారు. జీవీఎంసీ అలాగే ఏపీపీసీబీలు రెండూ కూడా తమ అభిప్రాయాలను అఫిడవిట్ రూపంలో తెలియజేయాలని, తదుపరి విచారణకు హాజరు కావాలని నోటీసులో ఎన్‌జీటీ స్పష్టం చేసింది. ఇక ఈ నోటీసుల అంశానికి సంబంధించిన వివరాలలోకి వెళితే విశాఖలో మొత్తం 41 డ్రైన్లు ఉన్నాయి. ఈ 41 డ్రైన్ల నుంచి కూడా మురుగునీరు అంతా సముద్రంలో కలుస్తుంది. ఈ 41 డ్రైన్లలో 18 డ్రైన్లను నీటి శుద్ధి కేంద్రాలకు తరలించి అక్కడ నీటిని శుభ్రం చేసి ఆ తర్వాత సముద్రంలోకి విడిచిపెట్టే ఏర్పాట్లను జీవీఎంసీ చేపట్టింది. అయితే మిగతా 23 డ్రైన్లకు సంబంధించి నీటిని శుద్ధి చేయకుండానే నేరుగా సముద్రంలోకి విడిచిపెడుతోంది. ఈ అంశంపైనే ఒక జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనివల్ల సముద్రం అంతా కూడా కలుషితమవుతుందని తమ కథనంలో పొందుపరిచారు. అలాగే బీచ్లన్నీ కూడా అపరిశుభ్రంగా తయారవుతున్నాయని, మురుగునీరు నేరుగా సముద్రంలో కలవటం వల్ల పర్యావరణ పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని కూడా ఈ కథనంలో ప్రచురించారు. ఈ కథనాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌జీటీ ఈ 2 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా అనేక మార్లు విశాఖ నగరవాసులు బీచ్లలోకి వెళ్లిన సమయంలో ఈ మురుగునీరంతా కూడా బీచ్లోకి చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా ఇక్కడ బీచ్ల్లో అత్యంత దుర్గంధభరమైన వాతావరణం, అలాగే అపరిశుభ్ర వాతావరణం తాండవించేది. ఎన్ని మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కానీ ఫలితం లేదు. ముఖ్యంగా ఆర్కే బీచ్తో పాటుగా వైఎంసీఏ, పార్క్ హోటల్ వెనక వైపు, అలాగే సాగర్ నగర్లోని బీచ్, భీమిలి వద్ద, అలాగే రుషికొండ వద్ద కూడా ఈ మురుగునీరంతా కూడా సముద్రంలో కలిసేది. అక్కడికి వచ్చే పర్యాటకులు దీనిపైన తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసేవాళ్ళు. ఏళ్ల తరబడి ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. పలుమార్లు స్థానికంగా ఉన్న పర్యావరణవేత్తలు హెచ్చరించినప్పటికీ కూడా జీవీఎంసీ దీనిపైన పెద్దగా దృష్టి సారించినట్టు కనిపించలేదు. దీంతో ఎన్‌జీటీ ఈ నోటీసులను జారీ చేయడంతో ఒక్కసారిగా జీవీఎంసీ, ఏపీపీసీబీ ఉలిక్కిపడ్డాయి. దీనిపైన ఈ 2 సంస్థలు ఏ విధంగా స్పందిస్తాయని వేచి చూడాల్సిందే. అయితే ఎన్‌జీటీ ఏదైనా పర్యావరణపరమైన అంశాన్ని టేకప్ చేస్తే మాత్రం కొంత సీరియస్‌గానే ఉంటుంది. దీంతో ఈ 21 నీటి డ్రైన్లను శుద్ధి చేసి సముద్రంలోకి విడిచే ప్రక్రియకు జీవీఎంసీ శ్రీకారం చుడుతుందా, లేదా మరికొంత సమయం వేచి చూస్తుందా అనేది మాత్రం చూడాల్సిందే.